₹34,29,000 తీర్ప శ్రీకాంత్ రెడ్డి. అందరికి నమస్కారం. ఈరోజు జడ్చర్ల మున్సిపాలిటీలో చికెన్ వేస్ట్కి సంబంధించి ఓపెన్ ఆక్షన్ నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహణలో అత్యధిక వేలంపాట పాడి శ్రీకాంత్ రెడ్డి గారు 34,29,000కు వేలంపాట పొందడం జరిగింది. అతను నెక్స్ట్ 48 అవర్స్లో 25% అనగా 8,50,000 సంథింగ్ ఆ అమౌంట్ కట్టి వేలంని అగ్రిమెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అతనికి మున్సిపాలిటీ తరఫున ధన్యవాదములు ప్లస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కూర్చోండి ఎక్కడ పోతుంది అవకాశం అండి ఇంత నాకు వచ్చి తప్ప 5 కాదన్నా కానీ మేము 10:30 వచ్చి కూర్చున్నాం అన్నలేము పని లేదా నాకు దయచేసి 10,000 పెట్టండి లేకపోతే లేదు మాకు కూడా టైం టైం 30,70,000 శ్రీరాజు 30,70,000 శ్రీరాజు 30,70,000 శ్రీరాజు ఏక్పా 30,71,000 శ్రీకాంత్ రెడ్డి ఏక్పా 30,71,000 శ్రీకాంత్ రెడ్డి శోభా
30,71,000 శ్రీకాంత్ రెడ్డి. 30,71,000 శ్రీకాంత్ రెడ్డి ఏక్ బార్. యూనియన్లో ఒక సభ్యుని నేను కూడా పాల్గొన్నాను. టెండర్ ప్రక్రియ కొనసాగించారు. మన వ్యక్తి ఆఫీసర్లు అందరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసి మళ్ళీ పొడిగించి మళ్ళీ టెండర్ అనేది ప్రక్రియ అనేది కొనసాగించారు. మాకు షాపులకు ఏదైనా న్యాయం జరిగితే వరకే మేము పోరాడతాము. న్యాయం జరగడం మాత్రం మేము ఏ విధంగా సహకరించలేదు. ఒక వ్యక్తి టెండర్ పాడిండు, రాజకీయ ఒత్తిడి వాళ్ళకి పాడను ఆయన ఏ విధంగా ప్రాసెస్ చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అనేది మాకు కూడా సాక్ష్యాలు కావాలి. ప్రతిదీ అనేది మాకు సబ్మిట్ చేస్తేనే మేము సహకరిస్తాం. మాకు మున్సిపల్ నుంచి కూడా ఒక మున్సిపల్ నుంచి ఆర్డర్స్ ఇచ్చారు. ఏది చెత్త ఏం చేస్తారు, ఏం తీసుకోపోతారు, ఎక్కడ చేస్తారు అనేది ఆ ప్రాసెస్ పరంగా కంపెనీ పేపర్లు ప్రతిదీ ప్రాసెస్ ప్రకారంగా మాకు లిస్ట్ ఇస్తేనే మేము దాన్ని సహకరిస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు మీకు వచ్చిన టెండరు వేరే వాళ్ళకు కేటాయించిండ్రు అని చెప్పి మీరు అంటున్నారు కదా, మీకు 3 బార్ అయ్యింది కానీ అది ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? వేరే వాళ్ళు జరిగిందంటే ఇప్పుడు 3 బార్ చేసినాక కూడా మేము మా యూనియన్ సభ్యుని బయటకు పిలిచినాక కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎవరు మళ్ళీ ప్రెషర్ చేసినారో ఏం కదా మాకు అర్థం కాలే. మళ్ళీ టెండర్ అయిపోయలేదు అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ టెండర్ వేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? మేము మున్సిపాలిటీలకు అడగాలి. ఒక విలేకరుల సమావేశంలో 3 బార్ అన్నారు. 3 బార్ అని లైవ్ వీడియో తీసుకున్నారు కదా సార్. లైవ్ వీడియోలో ఉండి కూడా సాక్ష్యాలు ఉండి కూడా మళ్ళీ లేదు మేము పాడతామంటే ఒక వ్యక్తి మా టెండర్ ద్వారా ఒక వ్యక్తి నేను మళ్ళీ పాడతా అంటే దానికి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ పొడిగించారు. ఇప్పుడు మీరు ఏం కొనుక్కుంటారు? టెండర్ క్యాన్సిల్ చేయాలా? అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే చెత్త ప్రతి ఒక్కటి కంపెనీకి చెందాలనే ఉంది. ఆ చంద ఇచ్చి మాకు ప్రతి ఒక్క రోజు రిసిప్ట్ చూపించాలి. ఇది మీ దగ్గర తీసుకుపోయిన చంద ఈ రకంగా యూజ్ చేస్తున్నారు అని చెప్పి తీసుకుపోయి చేపలకేసి మళ్ళీ మేము అందరం వాళ్ళ పాపం మేము కట్టుకోలేము. మేము ఆ చేపలు విడతాలు తిని మా చేపలు ఏ రకంగా అవుతాయి. అందుకని మేమేమో క్రమశిక్షణతో పద్ధతితోనే కంపెనీలో లెటర్ తీసుకొచ్చుకున్నాం. వాళ్ళకి లాభం రాకున్నా సరే వాళ్ళు లెక్క మీద పోతుంది యూనియన్కి వెళ్ళని చెప్పి చాలా వరకు పోరాటం చేసినాము. రానియలేదు. వాళ్ళు ఎన్ని జిమ్ముకులు చేసినారో అన్ని జిమ్ముకులు చేసినారు. వాళ్ళు మాకు రాలేదు. అయినా వాళ్ళు తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే మాకు ఏదో విధంగా న్యాయం చేసి కంపెనీకి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? విడతాలు మొత్తం కంపెనీకే వెళ్ళాలి. ఇక్కడ బీచ్ పల్లికి ఎర్రవల్లి వాళ్ళకు రెడీగా ఉండరు. వాళ్ళు పొద్దుటి నుంచి వెళ్ళి కాపు కాసుకుంటూ ఉంటారు వాళ్ళు తీసుకుపోవడానికి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు పోవడానికి వీల్లేదు. కంపెనీకి పోవాలి. ఎవరైనా సరే ఎంత పెద్ద ఉన్నారు సరే మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. మేము కష్టాజీవులం, కష్టంతో నమ్ముకున్న వాళ్ళం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరుగుతూనే ఇస్తాము. లేకపోతే మా విడతలు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకుపోలేరు, ఇయ్యము. ఏకదానికి మళ్ళీ రేపటి సార్ ఇదే ప్రాబ్లం, మున్సిపాలిటీలో మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది. మా అంటే ఎన్ని రోజులు వచ్చి మాకు ఇబ్బంది పెడతారు? మేము బయట వచ్చి కూర్చుంటాం అంతే. ఎటువంటి పరిస్థితుల్లో ఇయ్యం. మాకు న్యాయం జరగకపోతే కాబట్టి బంద్ చేసుకున్నాక మా దగ్గర విడతలే లేనప్పుడు ఏం తీసుకుపోతారు? ఏమో పోటీగా జరిగింది. ఫస్ట్ 30,64,000 అని ఒప్పందం చేసి టెండరు 3 బార్ అని చెప్పినారు. మళ్ళీ లేదని చెప్పి ఏదో ఆ మాటలు చెప్పి మాకు టెండర్ రాకుండా చేసినారు వాళ్ళు. అయినా కానీ మేము టెండరు వాళ్ళకు అనుకూలంగా ఇస్తాము, మాకు కూడా ఏదో ఒకటి న్యాయం చేస్తామని అన్నారు. ఫస్ట్ నుంచి అంటున్నారు. ఇంతకుముందు కూడా సెకిల్ గానే ఆయనకి ఇస్తుంటే మాకు 7 లక్షల రూపాయలు మీ షాప్ వాళ్ళకి ఇస్తాను, ఇచ్చినాకనే టెండర్లో పాల్గొంటున్నాడు. ప్రతి షాప్ వాళ్ళకి ఇస్తాడు. ప్రతి షాపు కూడా కాంటాక్ట్ ఇస్తున్నాడు, చిన్న షాప్కు పెద్ద షాప్కు. అందుకని ఏది ఏమైనా మాకు న్యాయం జరుగుతూనే చెత్త కచరా చేస్తాము. లేకపోతే మేము కచరా చేసే పరిస్థితి అయితే లేదు. మాకు ఇంతకుముందు కూడా మేము ప్రతి దానికి ఇంతకుముందు 1 నెల రోజులు టెండర్ ప్రాబ్లం వలన మేమందరం యూనిట్గా ఉండి 1 నెల యూనిట్గా ఉంటేనే మేము 60 షాపులకు ప్రతిరోజు పేపర్ ఉచితంగా పొందుతున్నాం మా టెండర్ మేమందరం ఏకంగా ఉన్నందుకు. అందుకని ఏది ఏమైనా సరే మాకు న్యాయం జరుగుతూనే మేమైతే అనుకూలంగా కచరిస్తాం. మాకు మేము కూడా ఇంతకుముందు కూడా నెల రోజుల నుంచి 4,000 రూపాయలు డైలీ మున్సిపాలిటీ ఆఫీసులో కట్టి మేము చెత్త తీస్తున్నాం. అయినా కానీ సరే మా నోటి మీద కొట్టినారు. మేము 64 మంది ఉంది పెద్ద పెద్దోళ్ళు కుమ్మక్కయ్యి మా చిన్న వాళ్ళ మీద కొట్టినారు. అయినా సరే మాకు అనుకూలంగా హెల్ప్ చేస్తామన్నారు. ఆ హెల్ప్ చేస్తేనే మేము ఇస్తాం. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి అయితే లేము. మేము మాకు ఇంతకుముందు ఆయన మంచిగా ఇస్తా అన్నాడు. సరే మేము టెండర్లో పాల్గొనని చెప్పినారు. మధ్యలో వచ్చి మమ్మల్ని 30,64,000 టెండర్ చికెన్ సెంటర్ వాళ్ళకి వచ్చింది, యూనియన్కి వచ్చిందని చెప్పి మళ్ళీ 3 బార్ అని చెప్పి మున్సిపాలిటీకి వెళ్ళే మళ్ళీ లోపల ఏమైందో ఏం కుమ్మకైనారో ఏం కథనో మాకు ఏం అర్థం కాలే. మళ్ళీ టెండర్ మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పి ఆ పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంట వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేయమని. అది ఎవరు చెప్పినారో ఏం కథనో మాకు తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్కువ చేసినారు. ఇంకా ఎంత ఎక్కువ చేసినా మాకు దక్కదని మాకు అర్థమైంది. అందుకనే మేము మధ్యలో విరమించుకున్నాము. మరీ ఎక్కువ పోతే కూడా మాకు ఇచ్చే పైసలు కూడా ఇయ్యారనే బాధతో కూడా మేము విరమించుకున్నాము.
ఖచ్చితంగా చికెన్ సెంటర్ ప్రతి చికెన్ సెంటర్కి ఎంతో అంత అనుకూలంగా అమౌంట్ ఇవ్వాలి, తీసుకున్నాలి. ఇంతకుముందు కూడా మేము ఇచ్చిన సెకిల్ 7 లక్షలు ఇస్తాను కూడా చెప్పినాడు. ప్రతి షాప్ ఒక కాంటా కూడా ఇప్పిస్తానని చెప్పినాడు. ఆ రకంగా ఏదో రకంగా న్యాయం చేస్తేనే మేము అనుకూలంగా ఇస్తాం. లేకపోతే మళ్ళీ రేపు మేము అందరం మళ్ళీ బజార్లో వచ్చి మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇష్యూ చేసుకోవాల్సింది వస్తుంది. అందుకని దయచేసి మాకు మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఏంటంటే మా ప్రతి చికెన్ సెంటర్కి ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం అంతే.